అక్క మీట్లో ఉంది అక్క మీది ప్రభుని కనపడతా సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై, సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై, సమాధానమై సదాకాలము నన్ను నీతో నడిపించుచున్నావు నీ కీర్తికై, సియోనులో మహోన్నతుడా యేసయ్యా నడిపించుచున్నావు నీ కీర్తికై, సియోనులో మహోన్నతుడా యేసయ్యా, సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై, సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై, సమాధానమై సదాకాలము నన్ను నీతో నడిపించుచున్నావు నీ కీర్తికై, సియోనులో మహోన్నతుడా యేసయ్యా నడిపించుచున్నావు నీ కీర్తికై, సియోనులో మహోన్నతుడా యేసయ్యా, నిర్దోషమైన మార్గములు నా అంతరంగమున ధైర్యమునిచ్చి, నిర్దోషమైన మార్గములు నా అంతరంగమున ధైర్యమునిచ్చి, నీ సన్నిధిలో నన్ను నిలిపి ఉన్నత విజయమునిచ్చితివి, నీ సన్నిధిలో నన్ను నిలిపి ఉన్నత విజయమునిచ్చితివి, నీ ఆశలు నెరవేరుటకు నీ చిత్తము జరిగించుటకు విడువవు నన్ను ఎడబాయవు, నీవు విడువవు నన్ను ఎడబాయవు, సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై, సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై, సమాధానమై సదాకాలము నన్ను నీతో నడిపించుచున్నావు నీ కీర్తికై, సియోనులో మహోన్నతుడా యేసయ్యా నడిపించుచున్నావు నీ కీర్తికై, సియోనులో మహోన్నతుడా యేసయ్యా, నాయందు దృష్టి నిలిపి నీ స్నేహ బంధముతో ఆకర్షించి, నాయందు దృష్టి నిలిపి నీ స్నేహ బంధముతో ఆకర్షించి, కృపావరములతో నన్ను నిలిపి సత్య సాక్షిగా మార్చితివి, కృపావరములతో నన్ను
మనసును పొందుకొని నీ ప్రేమను నింపుకొని కీర్తించెదను ప్రతినిత్యం నేను ఆరాధించెను అనుక్షణం కీర్తించెదను ప్రతినిత్యం నేను ఆరాధించును ప్రతిక్షణం సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై సమాధానమై సదాకాలము నన్ను నీతో నడిపించుచున్నావు నీ కీర్తికై సియోనులో మహోన్నతుడా యేసయ్యా నడిపించుచున్నావు నీ కీర్తికై సియోనులో మహోన్నతుడా యేసయ్యా నీ దివ్యమైన మహిమను పరలోకమందునే చూచెదను నీ దివ్యమైన మహిమను పరలోకమందునే చూచెదను నీ కౌగిటిలో చేర్చుకొని ప్రతి బాష్ప బిందువును తుడిచెదవు నీ కౌగిటిలో చేర్చుకొని ప్రతి బాష్ప బిందువును తుడిచెదవు నీ మాటల మకరందమును మరపురాని అనుబంధమును మరువను ఎన్నడు విడువను నేను మరువను ఎన్నడు విడువను సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై సమాధానమై సదాకాలము నన్ను నీతో నడిపించుచున్నావు నీ కీర్తికై సియోనులో మహోన్నతుడా యేసయ్యా నడిపించుచున్నావు నీ కీర్తికై సియోనులో మహోన్నతుడా యేసయ్యా హల్లెలూయా 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 మరొక పాట పాడి ప్రభుని గణపరుద్దాం. తర్వాత వాక్య భాగంలోకి వెళ్ళబోయే ముందు మారనిది మరువనిది విడువనిది ఎడబాయినది పాట పాడుతూ ప్రభుని స్తుతిద్దాం. అమ్మ అందరికీ వినిపిస్తుందా? అందరికీ వినిపిస్తుందా? ఓకేనమ్మా. మారనిది మరువనిది విడువనిది ఎడబాయినది పాట పాడుతూ ప్రభుని గణపరుద్దాం. వాటిని పాడుతూ ప్రభుని స్తుతిద్దాం. వాక్య భాగానికి వెళ్ళబోయే ముందు మన హృదయాన్ని మనము సిద్ధపరచుకుందాం. హల్లెలూయా. మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది నేను మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ నేను విడిచిన గాని నన్ను విడువనన్న ప్రేమ నేను మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ నేను విడిచిన గాని నన్ను విడువనన్న ప్రేమ నే పడిపోతుంటే పట్టుకున్న ప్రేమ తన కృపలో నన్ను నిలబెట్టుకున్న ప్రేమ నే పడిపోతుంటే పట్టుకున్న ప్రేమ తన కృపలో నన్ను నిలబెట్టుకున్న ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ ప్రేమ
యేసయ్య ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది తల్లి మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ తండ్రి విడచిన గాని నన్ను విడువనన్న ప్రేమ తల్లి మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ తండ్రి విడచిన గాని నన్ను విడువనన్న ప్రేమ నేనేడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ తన కౌగిటిలో నన్ను హత్తుకున్న ప్రేమ నేనేడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ తన కౌగిటిలో నన్ను హత్తుకున్న ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ అందరం పాడదాం నేను మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ నేను విడిచిన గాని నన్ను విడువనన్న ప్రేమ గట్టిగా పాడదాం నేను మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ నేను విడిచిన గాని నన్ను విడువనన్న ప్రేమ నే పడిపోతుంటే పట్టుకున్న ప్రేమ తన కృపలో నన్ను నిలబెట్టుకున్న ప్రేమ నే పడిపోతుంటే పట్టుకున్న ప్రేమ తన కృపలో నన్ను నిలబెట్టుకున్న ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ 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 నా యేసు ప్రేమ మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ హల్లెలూయా 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 అందరము కూడా అదే విధంగా దేవుని స్తుతిద్దాం గణపరుద్దాం దేవుని వాక్యము వినబోయే ముందు మన హృదయాలు సిద్ధపరచుకుందాం మన హృదయాలు దున్నబడినప్పుడు దేవుడు వాక్యం అనేటువంటి విత్తనాలు మన హృదయంలో పడినప్పుడే అవి మొలకెత్తుతాయి గనక ముందుగా మన హృదయాన్ని సిద్ధపరచుకుందాం మన తలంపులు మన ఆలోచనలన్నింటినీ కూడా దేవుని వాక్యం వైపు కేంద్రీకరించడానికి సిద్ధపరచుకుందాం హల్లెలూయా 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 దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి మీకు కృతజ్ఞత అర్పణలు చెల్లిస్తున్నాం ప్రభువానికి వందనాలు ఇదిగో తండ్రి మీ సేవకుడు వాక్యం ద్వారా మాతో మాట్లాడినగా తండ్రి మీరు మాతో మాట్లాడండి హల్లెలూయా 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 ఇదిగో ప్రభువా మా స్థితుల పైన మీరు ఆశీర్వదించినందుకు వందనాలు చెల్లిస్తూ ఈ యొక్క స్తుతి ఆరాధన యేసుక్రీస్తు నామములో మీకు సమర్పిస్తున్నాం మా పరమ తండ్రి ఆమేన్ ఆమేన్ సమయాన్ని పాస్టర్ గారికి అప్పగిస్తున్నాం హల్లెలూయా ఇంతవరకు మనం పాటల్లోనూ ప్రార్థనలోనూ ప్రభువుని స్తుతించడానికి
దేవుడు మనకు అవకాశం ఇచ్చారు. దాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి దైవ వర్తమానాన్ని మనకు అందించడానికి గ్రేస్ ఏజీ చర్చ్ శ్రీకాకుళం పాస్టర్ గారు ఎజ్రా పాస్టర్ గారు మన మధ్యలో ఉండటం చాలా సంతోషం. వారు కూడా మాతో పాటుగా ఏజీలోనే అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ ఎవరిలో పడించాడు శ్రీకాకుళంలో వారు ప్రభు పరిచర్యను చేస్తూ ఉన్నారు. కొంతమందికి పాస్టర్ గారు తెలుసు, మరి కొంతమందికి తెలియదు. అయితే వారు మనతో ఉండటం చాలా సంతోషం. పాస్టర్ గారు, వారికి 2 పాపలు. వారు భీమవరం ప్రాంతం, వారిది సొంత ప్రాంతం. పరిచర్య నిమిత్తం దేవుని పిలుపు మేరకు శ్రీకాకుళం పట్టణంలో వారు పరిచర్యను జరిగిస్తూ ఉన్నారు. సో ఈ రాత్రి దైవజనుల ద్వారా దేవుడు మనకు అందించేటువంటి వాక్యాన్ని మనం శ్రద్ధగా విందాం. ఈ సమయాన్ని పాస్టర్ గారికి అప్పగిస్తా ఉన్నాను. ఒకవేళ పాస్టర్ గారు పిల్లలు ఉన్నట్లయితే ఒక పాటను కూడా వారు పాడితే బాగుంటుందని నా ఆలోచన. సో ఈ సమయాన్ని మీకు అప్పగిస్తా ఉన్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో రాత్రికాల సమయమందు మీతో పాటు ఈ రీతిగా దేవుని సన్నిధిలో గడపడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి యొక్క ఆధిక్యతను బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఈ యొక్క అవకాశాన్ని కల్పించినటువంటి దైవజనులు మరి సతీష్ పాస్టర్ గారికి, వారి కుటుంబానికి, అలాగే ఈ యొక్క మరి జూమ్ కాన్ఫరెన్స్లో పాల్గొన్నటువంటి మీటింగ్ ద్వారా పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా, ఆయా ప్రాంతాలు మీరు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి పిల్లలు పడుకున్నారంటే పెద్ద పాపకు బాగోలేదు, పంట నొప్పి అని చెప్పి ఏడుస్తుంది. దాన్ని బట్టి ఏమనుకోవద్దు, పాప ఏడుస్తుంది పంట నొప్పి అని. దాన్ని బట్టి పడుకుంటుంది అన్నమాట. సో ఏమనుకోవద్దు. సరే, నా మాట అందరికి వినపడుతుంది కదండి? ఓకే, సరే. ఈ సమయంలో మరి కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. దానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా ప్రభువా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీ దయగలిగినటువంటి ఘనమైనటువంటి ఉన్నతమైనటువంటి నామాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా. మరి రాత్రికాల సమయంలో నేను ప్రభా, ఇదిగో తండ్రి, నీ ప్రియ బిడ్డలతో నేను ప్రభా ఈ రీతిగా ఆయన గడపడానికి, నేను ప్రభా నీ వాక్యాన్ని, నీవిచ్చే మాటను అందించడానికి నీవిచ్చినటువంటి యొక్క ఆధిక్యతను బట్టి నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. నన్ను మరుగుపరచండి నాయన, నీ యొక్క ఆత్మ చేత, నీ శక్తి చేత అభిషేకించి మా అందరికి కావలసినటువంటి వర్తమానాన్ని మీరే అందించమని అడుగుతున్నాను తండ్రి. నేను మాట్లాడటం వల్ల ప్రయోజనం లేదు కాబట్టి నాయన దయచేసి నా ద్వారా నేను ప్రభావ మీరే మాట్లాడమని అడుగుతున్నాను తండ్రి. నన్ను మీ చేతులకు అప్పగించుకుంటున్నాను తండ్రి. నాయన నీ చిత్తానుసారంగా నన్ను వాడుకోనమని ప్రతి ఒక్కరితో మీరే మాట్లాడి తృప్తిపరిచి పంపించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. సరే, మరి ప్రజెంట్ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు, మొబైల్ అడ్డంగా పెట్టుకోవా? ఓకే, మొబైల్ అడ్డంగా పెట్టవా? ఓకేనన్నా? సరే. అయితే మరి ఇప్పుడంతా మనం ప్రపంచం అంతా భయంకరమైనటువంటి పరిస్థితిలో ఈ కరోనా వల్ల ఇబ్బంది పడుతున్నటువంటి ఈ దినాల్లో మనం ఉన్నాం. సో ఇలాంటి పరిస్థితుల్లో మనకి కొన్నిసార్లు అనిపించవచ్చు, అసలు ఈ రోగాలేంటి, వ్యాధులేంటి, బాధలేంటి అనేటువంటి పరిస్థితి మానవులకి కలగటం అనేటువంటిది సహజం. ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనకి ఇలాంటి పరిస్థితులు, అంటే ఇలాంటి ఇబ్బంది ఎందుకు వస్తుంది అనేటువంటిది
దేవుడు ఎందుకు అనుమతించాడు అనేటువంటిది కూడా చాలామంది దేవుడే అనుమతించాడు అని అనుకుంటారు కూడా. అంటే ప్రతిదీ దేవుడు అనుమతించడు. కాబట్టి ఈ విషయాన్ని మనం గుర్తించవలసిన వారమై ఉన్నాము. అయితే అసలు రోగాలు ఎందుకు వస్తాయి, లేదంటే వ్యాధులు ఎందుకు వస్తాయి అనేటువంటి విషయాన్ని మనం చూస్తే కనుక కొన్ని విషయాలు మనం చూద్దాం. చూడండి, బైబిల్ గ్రంథంలోంచి అసలు వ్యాధులు ఎందుకు వస్తాయి, లేదంటే రోగంలో ఎందుకు వస్తాయి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం చూద్దాం. చూడండి, మార్కు సువార్త 2వ అధ్యాయము, మార్కు సువార్త 2వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుతున్నాను. మార్కు సువార్త 2వ అధ్యాయము 5వ వచనం. యేసు వారి విశ్వాసము చూసి, యేసు వారి విశ్వాసమును చూసి, కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నవని, నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షవాయువు గల వానితో చెప్పాను. పక్షవాయువు గలవానితో చెప్పాను. చాలు. ఇక్కడ మనం చదివినప్పుడు యేసు ప్రభు కపెర్నహూము అనేటువంటి ప్రాంతంలోనికి వెళ్ళినప్పుడు, అక్కడ ఉన్నప్పుడు మరి అక్కడికి ఆయన ఒక ఇంట్లో ఉన్నప్పుడు అక్కడికి ఒక పక్షవాయువు గలవాన్ని, అంటే పక్షవాతం చేత బాధపడుతున్నటువంటి వ్యక్తిని అక్కడికి తీసుకొచ్చినట్లుగా మన అందరికీ తెలుసు. ఇది అందరం మనం చాలాసార్లు చదివాం, చాలాసార్లు ఈ యొక్క వాక్యంలోంచి మనం చాలా విషయాలు విన్నాం. అయితే ఇక్కడ మనం చదివినటువంటి ఈ భాగంలో అసలు రోగం అనేటువంటిది, లేదంటే ఒక వ్యాధి అనేటువంటిది ఎందుకు వస్తుందో ఇక్కడ ఒక విషయాన్ని ఈ వ్యక్తిని బట్టి అక్కడ దేవుడు యేసు ప్రభు మాట్లాడినటువంటి మాట ద్వారా మనకు అర్థమవుతుంది. ఏంటి ఆ విషయం అని అంటే కనుక, ఈ వ్యక్తిని మోసుకొచ్చినటువంటి ఆ వ్యక్తులు ఆయన్ని తీసుకొచ్చి యేసు ప్రభు దగ్గరికి ఫ్రంట్కి తీసుకొచ్చి మొత్తానికి దింపారు. మనకి తీసుకురావడానికి, లోనకి తీసుకెళ్ళడానికి ఖాళీ లేకపోయినా పైనుండి దింపినట్టుగా మనకు అందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే ఇక్కడ దేవుడు అక్కడ ఆయనతో మాట్లాడుతున్నటువంటి మాట, యేసు వారి విశ్వాసం చూచి, పైనుంచి దింపినటువంటి వారి విశ్వాసాన్ని చూసి ఈ యొక్క పక్షవాయువు గలవానితో చెప్తున్నటువంటి మాట ఏంటి అదేనంటే కనుక, కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పాను. ఇక్కడ యేసు ప్రభు ఈ యొక్క రోగము నుండి విముక్తి పొందాలి, ఈ రోగం నుండి విడుదల పొందాలి, ఈ పక్షవాయువు అనేటువంటి ఈ పరిస్థితి నుండి తాను బయటికి రావాలి అనేటువంటి ఆశతో, ఆసక్తితో ఎదురు చూస్తున్నటువంటి ఈయనతో యేసు ప్రభు చెబుతున్నటువంటి మాట ఏంటి అని అంటే కనుక, ఏంటంట, నా కుమారుడా, కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నవి. వాస్తవంగా యేసు ప్రభు ఏం చెప్పాలంటే, నా కుమారుడు నిన్ను స్వస్థపరుస్తున్నాను, లేదంటే శుద్ధుడు, లేదంటే బాగుపడు, వెళ్ళు అని మాట్లాడాలి. అయితే కానీ యేసు ప్రభు అలాంటి మాట మాట్లాడకుండా సాధారణంగా మనం ఏమి వ్యక్తం చేస్తామంటే, ఒక వ్యక్తి దగ్గరికి ఇలాంటి పరిస్థితుల్లో మనం వెళ్ళినప్పుడు ఆ రోగం నుండి విడుదల కావాలని, నువ్వు స్వస్థత పొందు, నువ్వు ఆరోగ్యంగా ఉండు అనేటువంటి మాట రావాలని ఆశిస్తాం. కానీ యేసు ప్రభు దానికి భిన్నంగా, అలాగే చెప్పవలసిన దానికి భిన్నంగా ఆయన మాట్లాడుతున్నటువంటి విధానాన్ని ఇక్కడ మనం చూస్తాం. యేసు ప్రభు ఏం మాట్లాడుతున్నారంటే, నీ పాపములు క్షమించబడి ఉన్నవి. అంటే ఈయన వచ్చిందేమో ఈయన పక్షవాయువు నుండి బాగుపడడానికి, ఆ రోగం నుండి విడుదల పొందాలని ఈయన వచ్చాడు. కానీ యేసు ప్రభు చెప్తున్నటువంటి మాట ఏమో, నీ పాపాలు క్షమించబడ్డాయి అని చెప్పాడు. సో ఎందుకు ఈ మాట చెప్పవలసి వచ్చింది అని అంటే కనుక, ఈయనకి దీనిని బట్టి మనకు అర్థం చేసుకుంటే కనుక, యొక్క లేఖనాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేసినప్పుడు మనకు అర్థమయ్యేటువంటి విషయం ఏంటి అని అంటే కనుక, ఈ యొక్క రోగం అనేటువంటిది కొన్నిసార్లు రోగం ఎందుకు వస్తుంది అని అంటే కనుక, పాపాన్ని బట్టి రోగం వస్తుంది అనేటువంటి విషయం ఇక్కడ మనం చూస్తాం. సో ఆ కిందకి చాలా విషయాలు మాట్లాడతాడు యేసు ప్రభు, అలాగే అక్కడ ఉన్నటువంటి వారు మాట్లాడినటువంటి మాటలు మనం చదువుతాం, మనం చూస్తాం. అయితే ఇక్కడికి మనకి మెయిన్గా మనకి కావాల్సింది, మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే కనుక, పాపం చేయడాన్ని బట్టి రోగం వస్తుంది.
సో చాలా సార్లు మన జీవితాల్లో కొన్ని సార్లు కొన్ని రోగాలు వచ్చినప్పుడు మానవులంగా మనం ఆలోచించేటువంటి విధానం ఏంటంటే, దేవుడు ఎందుకు అనుమతించాడు? నాకెందుకు ఈ రోగం? నాకెందుకు ఈ బాధ? నాకెందుకు ఈ కష్టం? అనేటువంటి మాటే వస్తది తప్ప, అసలు అది ఎందుకొచ్చింది? దాని మూలం ఏంటి? దానికి రావడానికి గల కారణం ఏంటి? అనేది ఆలోచించం ఎప్పుడూను. కానీ అది అలాగా ఆలోచించకుండగా మనం చాలా సార్లు చేసేటువంటి పని ఏంటో తెలుసా? దేవుడు ఎందుకు పెట్టాడండి? లేదంటే ఈ దేవుడు ఎందుకు అనుమతించాడు ఈ రోగాన్ని నాకు? ఎందుకు నాకు ఈ పరిస్థితి అనేటువంటి విషయాన్ని చాలా మంది చాలా చులకనగా, చాలా ఈజీగా మాట్లాడేటువంటి విధానాన్ని మనం చూస్తాం. అయితే మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటి అనంటే గనక, చాలా సార్లు మన జీవితాల్లో మనకొచ్చేటువంటి రోగాలు దేనిని బట్టి వస్తున్నాయంటే, పాపాన్ని బట్టి రోగం వస్తుంది. అంటే రోగాలు రావడానికి రకరకాల పద్ధతులున్నాయి. అయితే ఆ రకరకాల పద్ధతిలో ఒక పద్ధతి ఏంటి అనంటే గనక పాపం. మనకి గాలి ద్వారా రోగం రావచ్చు, నీటి ద్వారా రోగం రావచ్చు, తినే ఆహారం ద్వారా రోగం రావచ్చు. రకరకాల పద్ధతుల ద్వారా మనకు రోగం వస్తది. అయితే వీటన్నిటిలో ఒక పద్ధతి ఏంటి అనంటే గనక, మనకు రోగం రావడానికి ఇంకొక పద్ధతి ఏంటంటే పాపం. ఈ పాపం అనేటువంటి దాన్ని బట్టి రోగం వస్తది. ఇప్పుడు ఈ పాపం అనేటువంటి దాన్ని వచ్చేటువంటి ఈ రోగం పోవాలంటే ఎలా పోద్ది మరి? హాస్పిటల్‌కెళ్తే పోద్దా అనంటే పోదు. చూడండి చాలా సార్లు మనం కొంతమంది చెప్తుంటారు హాస్పిటల్స్ అన్నీ తిప్పేస్తారు. తిప్పేసిన తర్వాత కూడా ఎక్కడా బాగుపడక, ఎక్కడా అవ్వక చివరికి యేసుప్రభు దగ్గరికొస్తారు. మాకు ఇక్కడ రాజీవ్ గృహ కల్పలోకి అలాగే చేశారు. వాళ్ళు 12 దాదాపు 11, 12 సంవత్సరాలు బట్టి ఆమె బాధపడుతున్నటువంటి పరిస్థితిలో హాస్పిటల్స్ అన్ని తిప్పేసి ఇంక వేస్ట్ తీసుకెళ్ళిపోండి అన్న చెప్పినటువంటి పరిస్థితిలో మాకు ప్రార్థన చేయమని అడిగారు. అడిగినప్పుడు మేము ఖాళీ ఉన్నప్పుడల్లా వారానికి ఒక 2, 3 సార్లు వెళ్ళి ప్రార్థన చేస్తుండేవాళ్ళం. ఈ 11, 12 సంవత్సరాల్లో ఆమె కనీసం బయటోళ్ళకి కనబడేది కాదు. ఆ ఇంట్లో ఏ పని అంటే వాళ్ళ భర్త లేదంటే వాళ్ళ కొడుకు ఆమెకి ఏమన్నా కావాల్సినవి ఇస్తే కూరగాయలవి కట్ చేసి ఇచ్చేది అంతవరకే మంచం మీద ఉండి. అంతే తప్ప మిగతా పనులన్నీ కూడా వీళ్ళే చేసుకునేవారు. అలాంటి పరిస్థితి. అయితే అన్ని చోట్లకి తిప్పారు కానీ ఇంక అవ్వదు. ఇంక మీరు వేస్ట్ డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ వ్యర్థం తీసుకెళ్ళిపోండి అని చెప్పారు. అలాంటి పరిస్థితిలోనూ దేవుడు ఆమెని మరి ఎందుకు నడిపించాడో తెలీదు గానీ, ఆమెని పరిచయం చేశాడు. పరిచయం చేసిన తర్వాత ప్రార్థన చేసాం. ప్రార్థన చేయగా అలాగ దాదాపు ఒక 2 నెలలు మేము ప్రార్థన చేయగా, దేవుడు ఏం చేశాడంటే, ఆమె యొక్క పాపాలను క్షమించి మేము ప్రార్థన చేసి మేము వాళ్ళకి క్లియర్‌గా చెప్పాం. ఇక్కడ ఎక్కడా బాగవ్వదు అన్నారంటే గనక, అమ్మ పర్లేదు కంగారు పడకండి. ప్రభువుని అడగండి. మీ పాపాలు క్షమించండి ప్రభువా, నేను తెలిసి తెలియక చేసుండే తప్పులు ఏమైనా ఉంటే క్షమించండి అని చెప్పి మీరు అడగండి అని చెప్పి ఆవిడకి చెప్పి, అలాగే మేము ఆవిడ కొరకు ప్రార్థన చేసేవాళ్ళమే. అయితే ఇన్ని సంవత్సరాలు బట్టి బాగుపడినటువంటి ఆమె, అదే రీతిగా డాక్టర్లు ఇంక వేస్ట్ ఇంక అవ్వదు మీ డబ్బులు వేస్ట్ అని చెప్పినటువంటి ఆమె ఏమైందో తెలుసా? కొద్ది కాలంలోనే ఆమె బాగుపడి దేవుని మందిరానికి 2 అంతస్తుల బిల్డింగ్ ఎక్కేది పైకి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఈమె ఎందుకు ఆ పరిస్థితి నుండి బయటికి రాలేకపోయింది? ఇన్ని సంవత్సరాలు తన జీవితంలో ఆమె ఆ పరిస్థితి నుండి బయటికి రాలేకపోయింది. వాళ్ళు చేయని ప్రయత్నం లేదు. అన్ని ప్రయత్నాలు చేశారు. కానీ ఎప్పుడు ఆమె బయటకొచ్చిందంటే గనక, ఆమె చేత ఆమెకు చేసిన పాపాలను ఒప్పింపజేసిన తర్వాత, ఆమె పాపములు ఒప్పుకుంటూ ప్రార్థించిన తర్వాత దేవుని దగ్గర ఆమెకు స్వస్థతొచ్చింది. సో, ఇక్కడ కూడా జరిగినటువంటి సిట్యుయేషన్ అటువంటిదే. సో, ఈయన పాపం చేత వచ్చినటువంటి రోగాన్ని బట్టి దేవుడు అక్కడ ఆయనతో చెప్తున్నటువంటి మాట, నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని చెప్తూ ఉన్నాడాయన. సో, నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని చెప్పి పక్షవాయువు గల వానితో చెప్పాడు. చెప్పిన తర్వాత ఆయన మనం కింద 9వ వచనం చూస్తే కనుక, అక్కడి నుంచి మనం చూస్తే కనుక అతని పాపములు క్షమించబడిన ఆ మాట అయిన తర్వాత అతను బాగుపడినట్లుగా, ఆయన స్వస్థత నొందినట్లుగా మనం చూస్తాం. అంతేగాని నువ్వు ఈ క్షణమే నిన్ను తాకుతున్నాను, లేదంటే ముడుతున్నాను, ఇప్పుడే బాగుపడు, ఇప్పుడే స్వస్థత పడు అని చెప్పలేదు దేవుడు. అంటే కొంతమందికి నీకు స్వస్థత కలుగును దాకా అని చెప్పినటువంటి సందర్భాలున్నాయి. లేదంటే రకరకాలుగా చెప్పినటువంటి మాటలున్నాయి. కానీ ఇక్కడ నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచిందని చెప్పిన మాటలున్నాయి. కానీ ఇక్కడ ఈ వ్యక్తితో అంటున్నాడు, నీ పాపములు క్షమించబడి ఉన్నవి అనేటువంటి మాట చెప్పినప్పుడు అతను
బాగుపడినట్టుగా మనం చూస్తాం. సో కాబట్టి ఈ లోకంలో కొన్ని కొన్ని రోగాలు ఎందుకు వస్తాయి అంటే కనుక పాపాన్ని బట్టి వస్తాయి అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. మొట్టమొదటి విషయం ఇది. ఈ లోకంలోను వ్యాధులు మనకి ఎందుకు వస్తాయి అనేటువంటి వాటిలో మొట్టమొదటి విషయం ఏంటంటే కనుక పాపములను బట్టి రోగం వస్తుంది, పాపములను బట్టి వ్యాధి వస్తుంది, పాపములను బట్టి లేదంటే రకరకాలైనటువంటి రుగ్మతలు అనేటువంటివి కలుగుతాయి అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. రెండో విషయాన్ని చూస్తే కనుక చూడండి, మార్కు సువార్త 5వ అధ్యాయం, ఇదే మార్కు సువార్త 5వ అధ్యాయము 34వ వచనం. మార్కు సువార్త 5వ అధ్యాయం 34వ వచనం. అందుకాయన, కుమారి, నీ విశ్వాసము నేను స్వస్థపరిచెను, సమాధానము గలదానివై పొమ్ము, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగుగాక అని ఆమెతో చెప్పాను. ఓకే, ఇక్కడ మనం చదివినటువంటి ఈ భాగంలో ఇక్కడ 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి ఆమె గురించి మనం చదువుకున్నాం. ఇక్కడ ఈమె చేయని ప్రయత్నం అంటూ లేదు. ఆమె రకరకాల ప్రయత్నాలు చేసింది. రకరకాలుగా ఆమె ఎవరు ఏది చెప్తే అక్కడికి వెళ్ళి ఆ పనులన్నీ చేసింది. కారణం ఏంటంటే తనకున్నటువంటి వ్యాధి అటువంటిది, తనకున్నటువంటి బాధ అటువంటిది. సో ఆ బాధను బట్టి, ఆ వ్యాధిని బట్టి తన ఖర్చు పెట్టవలసినంత ఖర్చు పెట్టింది. తను చేయవలసిన ప్రయత్నాలన్నీ చేసింది. ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళింది. ప్రతి వ్యక్తి దగ్గరికి వెళ్ళింది. ఆవిడ తిరగని డాక్టర్ లేడు, అందరి దగ్గరికి తిరిగింది. అయితే ఆమె రోగం మాత్రం పోలా. ఎంత డబ్బు ఖర్చు పెట్టినప్పటికీ, ఎంత గొప్ప గొప్ప డాక్టర్లు వాళ్ళకు ఉన్నటువంటి తెలిసినటువంటి ప్రతి వ్యక్తి దగ్గరికి తిరిగినప్పటికీ కూడా ఆమె జీవితంలో ఈ 12 సంవత్సరాల నుంచి ఆమె జీవితంలో స్వస్థత అనేటువంటిది రాల. మరి ఎప్పుడు వచ్చింది అని అంటే కనుక ఆమె జీవితంలో మనం యేసు ప్రభు ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు, ఆమె యేసు ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత జరిగినటువంటి ఆ యొక్క సంఘటన బట్టి మనం చదివితే యేసు ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత మాత్రమే ఆమెకు స్వస్థత వచ్చింది. అయితే మరి ఇంతకాలం ఎందుకు స్వస్థత పొందలేకపోయింది ఆమె? ఇంతకాలం ఎందుకు ఈమె ఎంత బాధపడ్డది? ఆమె చేయని ప్రయత్నం లేదే, రకరకాల ప్రయత్నాలన్నీ చేసింది, చేయవలసిన ప్రయత్నాలన్నీ చేసింది. కానీ ఆమె జీవితంలో ఆమె స్వస్థత పొందుకోలేకపోయింది. అయితే ఇక్కడ యేసు ప్రభు ఆమెను బాగు చేసిన, ఆమె బాగుపడిన తర్వాత, ఎందుకంటే ఆయన వస్త్రపు చెంగుని మాత్రం ముట్టుకుంటాను కాబట్టి సరిపోద్ది, ఆ వస్త్రపు చెంగుని మాత్రం ముట్టుకుంటే చాలు నేను బాగుపడతాననేటువంటి విశ్వాసం తెలియదు. కాబట్టి ఆమె బాగుపడిన తర్వాత ఆమె అదే రీతిగా చేసింది. బాగుపడిన తర్వాత యేసు ప్రభు ఆమెతో చెప్పినటువంటి మాట ఇప్పుడు మనం చదువుకున్నాం. ఏమన్నాడు ఆయన? అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను. చూడండి, కొన్ని సార్లు రోగం ఎందుకు వస్తుంది అని అంటే కనుక విశ్వాసం కోల్పోవడాన్ని బట్టి, విశ్వాసం లేకపోవడాన్ని బట్టి కూడా రోగాలు వచ్చే పరిస్థితి ఉంది. అంటే దేవుణ్ణి నమ్మవలసినటువంటి రీతిలో నమ్మకపోవడాన్ని బట్టి, నిజ దేవుణ్ణి నువ్వు అర్థం చేసుకున్నప్పుడు, నిజ దేవుని గూర్చినటువంటి నువ్వు అర్థహీనంగా అంటే వ్యర్థంగా నువ్వు దాన్ని ప్రయత్నాలు చేసినప్పుడు ఇలాంటి పరిస్థితికి వెళ్తావు. ఎందుచేతనంటే కనుక దేవుణ్ణి నువ్వు అర్థం చేసుకోలేదు కాబట్టి, దేవుని విషయంలో నువ్వు కరెక్ట్ గా నడవలేదు కాబట్టి, నిజ దేవుణ్ణి నువ్వు ఆరాధించట్లేదు కాబట్టి, నిజ దేవుణ్ణి, సత్యమైనటువంటి దేవుణ్ణి నువ్వు తెలుసుకోకుండా రకరకాల ప్రయత్నాలు చేస్తూ విశ్వసించవలసిన ఆయన్ని విడిచిపెట్టి విశ్వసించకూడని అవసరం లేనటువంటి వాటిని మీద నువ్వు విశ్వాసం ఉంచినప్పుడు వచ్చేది ఏంటో తెలుసా? రోగం. సో చాలా సందర్భాల్లో లోకంలోనూ ఇవి ఎక్కువ అవ్వడానికి గల కారణం ఏంటి అని అంటే కనుక కొన్నిసార్లు మనం అర్థం చేసుకోవాల్సింది విశ్వాసం లేకపోవటం. ఫలానా దేవుడు నిజమైన దేవుడు అని తెలుసు కూడా, ఫలానా వ్యక్తి నిజమైనటువంటి వ్యక్తి అని తెలుసు కూడాను ఆ దేవుణ్ణి నువ్వు విశ్వసించినప్పుడు నీకు వచ్చేది ఏంటో తెలుసా? రోగం వస్తుంది. అంటే ఎందుకు రావాలి ఇలాగా? విశ్వసించకపోతే రోగం వస్తుందా? దేవుణ్ణి విశ్వసించకపోతే రోగం రావాలా అని మనకు డౌట్ రావచ్చు. ఎందుకు దేవుణ్ణి విశ్వసించకపోతే?
రోగం వస్తుంది అని అంటే కనుక చాలాసార్లు మనం ఏం చేసే పని అంటే నిజమైన దేవుడు మనం అర్థం చేసుకోకుండా ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు మనం పక్కదారి పడతాం. పక్కదారికి వెళ్ళినప్పుడు పక్క విశ్వాసం వేరొక విశ్వాసంలో మనం ఉన్నప్పుడు ఆ విశ్వాసం ద్వారా మనం అనేకమైనటువంటి క్రియల్ని జరిగించే వారంగా ఉంటాం. ఆ క్రియల మూలంగా మనకు కొన్నిసార్లు ఈ యొక్క రోగాలు అనేటువంటివి రావడానికి అవకాశం ఉంటుంది. చూడండి, యేసుప్రభు దగ్గరికి నాడు ఎక్కువ మంది ఎందుకు రావట్లా? కొంతమందికి చెప్తే మీ యేసుప్రభు నిజమేనండి, గొప్ప దేవుడు అండి, కానీ మీ యేసుప్రభు దగ్గరికి వస్తే చాలా నిష్టగా ఉండాలండి. ఏమంటారు? మీ యేసుప్రభు దగ్గరికి వస్తే చాలా నిష్టగా ఉండాలండి. అది కష్టమండి బాబు, అంత నిష్టగా ఉంటే కష్టం మాకు, కాబట్టి రాలేం. ఎందుకంటే అటువంటి సాక్ష్యాలు మేము ఇక్కడే విన్నాం. మా ఇంటి దగ్గర ఇక్కడ పని చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళకి కొంతమందికి మేస్త్రులకి వాళ్ళకి చెప్పినప్పుడు పనోళ్ళకి వాళ్ళు చెప్పినటువంటి మాట, వాళ్ళు ఇచ్చినటువంటి సాక్ష్యం కూడా ఏంటో తెలుసా? మీ యేసుప్రభు చాలా గొప్పోడండి, కాదనం, కానీ ఆయన చాలా అద్భుతాలు చేశాడు, మా ఊర్లో పలానోళ్ళకి ఎలా చేశాడు, పలానోళ్ళకి ఎలా చేశాడు అని చెప్తూ వాళ్ళన్న మాట ఏంటో తెలుసా? కానీ మీ యేసుప్రభు దగ్గరకు వస్తే చాలా నిష్టగా ఉండాలండి, కానీ ఆ నిష్టగా ఉండాలంటే మాకు కష్టమండి అని చెప్పేవాళ్ళు ఉన్నారు. సో యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు నిజ దేవుడు నువ్వు తెలుసుకున్నప్పుడు ఆ విశ్వాసంలో నువ్వు నిరీక్షణ కలిగి నువ్వు జీవిస్తున్నప్పుడు ఏం జరుగుతుందంటే నీ యొక్క జీవితానికి ఒక స్థిరమైనటువంటి పునాది, ఒక క్రమమైనటువంటి జీవితం, ఒక క్రమమైనటువంటి ప్రవర్తన, ఒక క్రమమైనటువంటి విధానం అనేటువంటిది ఉంటుంది. కానీ వేరే విశ్వాసంలో ఇవి ఉండవు. కాబట్టి ఈ వేరే విశ్వాసంలో ఈ పద్ధతి ఉండదు, కాబట్టి క్రమం ఉండదు, కాబట్టి అక్రమంగా వెళ్ళేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఈ అక్రమంగా వెళ్ళేటువంటి ఈ పరిస్థితుల్లో ఏం జరుగుతుందంటే రోగాలు తెచ్చుకుంటాం. చూడండి, యేసుప్రభుని నమ్మినప్పుడు మనం వ్యభిచరించకూడదని బైబిల్ చెప్తుంది, కాబట్టి విశ్వాసంలో మనం కరెక్ట్గా ఉంటాం. ఆ కరెక్ట్ తప్పినప్పుడు ఒకవేళ ఈ విశ్వాసం లేని వాడు ఏం చేస్తాడంటే వ్యభిచారం చేస్తాడు. వ్యభిచారం చేసిన తర్వాత తెచ్చుకునేది ఏంటంటే ఎయిడ్స్ రోగం తెచ్చుకుంటాడు. అవునా? సో కాబట్టి దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు మనకి ఏం జరుగుతుంది అని అంటే కనుక స్వస్థత వస్తుంది, మనకు వచ్చేటువంటి రోగం నుండి స్వస్థత వస్తుంది. సో విశ్వాసం లేనప్పుడు మనకి ఏమవుతుంది అంటేనే కనుక కొన్నిసార్లు ఇలాంటి రోగాలు అనేటువంటివి రావడానికి అవకాశం ఉంది. సో కాబట్టి ఈ విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు అనేటువంటి విషయం మనం గ్రహించవలసిన వారమేనో. అందుకని ఆవిడతో, కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది, సమాధానం గలదానవై పొమ్ము. ఇక్కడ ఇంకొక మాట ఉంటది, సమాధానము అనేటువంటి మాట కూడా. చూడండి, ఇప్పుడు ప్రస్తుత దినాల్లోనూ సమాధానం అనేటువంటిది మనుషుల మధ్య కరువైపోయింది. మనుషుల మధ్యే కాదు, దేశాల మధ్య కూడా కరువైపోయింది. ఇప్పుడు ప్రస్తుతం మన కరోనాతో బాధపడుతున్నామంటే దానికి కారణం చైనా. అవునా? డైరెక్ట్ గా తిడుతున్నారు చైనాని. ట్రంప్ అయితే అతన్ని చైనాని గురించి చాలా డైరెక్ట్ గా మాట్లాడుతున్నాడు ఆయన. ఎందుకు ఇలాంటి పరిస్థితులు అని అంటే కనుక ఒక దేశానికి మధ్య సమాధానకర పరిస్థితులు లేనప్పుడు, ఈ సమాధానం లేనటువంటి ఈ పరిస్థితుల్లోనూ వీళ్ళు చేసేటువంటి పని, ఏ దేశంతో అయితే సమాధానం లేదో ఆ దేశం మీదకి ఏదో ఒక కీడు జరిగించడానికి, ఏదో ఒక నష్టాన్ని జరిగించడానికి కొన్ని ప్రయత్నాలు చేస్తుంటారు. ఇలాంటిది కూడా ప్రపంచంలో ఉన్నటువంటి కొన్ని దేశాలను నాశనం చేయడానికే ఈ యొక్క వైరస్ అనేటువంటిది వాళ్ళు కనిపెట్టారు అనేటువంటిది కొంతవరకు మనకి న్యూస్లోనే అవి చదువుతున్నా. ఎందుకు ఈ పరిస్థితి వస్తుందంటే కనుక సమాధానం లేకపోవడాన్ని బట్టి. సో సమాధానం లేనప్పుడు కూడా ఏమొస్తుందంటే రోగం వస్తుంది. ఎందుకు? మనం రోగాన్ని పంపించే వారంగా ఉంటాం సమాధానం లేనప్పుడు. సో కొన్ని దేశాలు ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఇప్పుడు పరిస్థితులు. సో కాబట్టి సమాధానం లేనప్పుడు కూడా రోగం వస్తుంది. ఈ విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. సో ఇలాంటి పరిస్థితుల్లో మనం జీవిస్తూ ఉన్నాం, ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉంటూ ఉన్నాం. కాబట్టి మన జీవితాల్లో కొన్నిసార్లు ఈ యొక్క సమాధానం లేనప్పుడు, విశ్వాసం లేనప్పుడు, దేవుని మీద విశ్వాసం లేనప్పుడు రోగం వస్తుంది అనేటువంటిది మనం ఈ విషయాలను బట్టి గ్రహించవచ్చు. సో కాబట్టి మూడోదిగా చూస్తే కనుక ఇంకొక విషయాన్ని చూద్దాం. మూడోదిగా మనం చూస్తే కనుక చూడండి, 2 కొరింథీ 12వ అధ్యాయము, 2 కొరింథీ
12వ అధ్యాయము 7వ వచనం, 7, 8 వచనాలు చూడండి. 2 కొరింథీ 12వ అధ్యాయం 7వ వచనం. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలుగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకుంటుని, అందుకు నా కృప నీకు చాలును అనేటువంటి మాట ఇక్కడ మనం చూస్తాం. సో ఇక్కడ పౌలు గారు తనకున్నటువంటి బలహీనతను బట్టి, తనకున్నటువంటి రోగాన్ని బట్టి ఆయన ముమ్మార్లు ప్రార్థన చేశాడంట. చాలా మంది బైబిల్ పండితులు ఏం చెప్తారంటే, కొంతమంది చెప్పేది ఆయన కళ్ళు జబ్బు ఉందని చెప్తారు, ఒక్కొక్కరు రకరకాలుగా చెప్తూ ఉంటారు. అయితే ఏదేమైనప్పటికీ పౌలు గారికి ఒక జబ్బు ఉంది, ఒక రోగం ఉంది. అయితే దాని నుండి ఆ రోగం తీసివేయాలని చెప్పి, ప్రభువా ఈ రోగాన్ని నాకు తీసివేయి, ఈ రోగం తొలగించు అని చెప్పి ఆయన ప్రార్థించినటువంటి విధానం ఇక్కడ రాశాడు కూడా నేను. అయితే ఎంత భక్తిపరుడైనటువంటి ఈయన ద్వారా, పౌలు భక్తుడి ద్వారా దేవుడు అనేకమైనటువంటి అద్భుతాలు చేశాడు, గొప్ప కార్యాలు జరిగించాడు దేవుడు. ఇంత అద్భుతమైనటువంటి కార్యాలు చేసినటువంటి ఈయన ద్వారా, పౌలు నడికట్ల ద్వారా కూడా బాగుపడినటువంటి సందర్భాలు చూస్తాం ప్రజలు. అలాంటి ఈయన ద్వారా ఎంతో మంది బాగుపడుతున్నారు, కానీ ఈయనకే బాగోలేదు. ఈయన ప్రార్థన చేయగా, పౌలు భక్తుడు ప్రార్థన చేయగా అనేక మంది బాగుపడుతున్నారు, కానీ పౌలు భక్తుడు మాత్రం బాగులేదు, స్వస్థత లేదు. కారణం ఆయనకు ఒక వ్యాధి ఉంది. ఎందుకు ఈ వ్యాధి అనేటువంటి విషయం చాలా ఇక్కడ క్లియర్గా చెప్పాడు ఆయన. చాలా మంది అంటే విశ్వాసులు కొన్నిసార్లు అనుకోవచ్చు, అంటే కొన్నిసార్లు పాస్టర్ గారికి, సేవకులకి, దైవజనులకి మరి ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు, బాగోనప్పుడు, ఇలాంటి సందర్భాల్లో అందరికి ప్రార్థన చేస్తే వాళ్ళకి తగ్గిపోతుంది, మరి ఈయనకి ఏమైంది, లేదంటే పాస్టర్ అమ్మ గారికి ఏమైంది, పాస్టర్ గారికి ఏమైంది, ఇలా మాట్లాడుతుంటారు. అంటే తెలిసిన వాళ్ళకి కొంతమంది దాని గురించి సరైన అవగాహన లేనటువంటి వారు చాలా మంది అనుకునేటువంటి విధానం ఏంటంటే, పాస్టర్ గారికి బాగోలేదంటే కనుక ఎందుకు అలాగవుతుంది, వీళ్ళందరికీ ప్రార్థన చేస్తే బాగుపడుతున్నారు కదా అని చెప్పి మరి మాట్లాడుకునేటువంటి వాళ్ళు మనం చూస్తున్నాం. ఈ మధ్యన కొంతమంది టీవీ డిబేట్స్ లో కూడాను కొంతమంది మాట్లాడినటువంటి మాటలు, ఈ పాస్టర్లో అందరికి బాగు చేస్తే స్వస్థతలు కలుగుతున్నాయి, మరి వీళ్ళు ఎందుకు ఇలా హాస్పిటల్లో జాయిన్ అవుతారు, వీళ్ళు ఎందుకు బాగోదన్న మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే దీనికి దేవుడు ఇక్కడ చక్కగా పౌలు ద్వారా ఒక చక్కటి మాట తెలియజేశాడు. పౌలు భక్తుడి యొక్క జీవితంలోని ఆయన ఒక రోగం చేత బాధపడుతున్నాడు అనేటువంటి విషయాన్ని ఆయన తెలియజేశాడు. అయితే అది ఎందుకు ఆయన ఆ రోగం చేత బాధపడుతున్నాడో కూడా అక్కడ ఆయన తెలియజేశాడు. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషంగా ఉన్నందున ఆయన ఏం చేశాడు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము. సో ఇక్కడ ఈ విషయాన్ని మనం గుర్తించాలి. దేవుడు పౌలు భక్తుడికి గొప్ప విశిష్టతలు ఇచ్చాడు, అనేకమైనటువంటి వరముల చేత నింపాడు, గొప్ప తలాంతులు ఇచ్చాడు పౌలు భక్తుడికి దేవుడు. సో గొప్ప పరిచర్యని ఇచ్చాడు దేవుడు, అనేక ప్రాంతాల్లో గొప్ప పరిచర్య చేశాడు పౌలు భక్తుడు. ఈనాడు మనం కొంతమందిని చూస్తున్నాం, కొంత పరిచర్య చేసిన తర్వాత కొంతమంది సేవకులు ఏం చేస్తున్నారంటే, వీళ్ళు గూర్చినటువంటి గొప్పతనం, వీళ్ళ గూర్చినటువంటి లేదంటే పబ్లిసిటీ కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు, కొద్దిగా వాళ్ళకి దేవుడు ఇచ్చినటువంటి ఆ తలాంతుల్ని ఉపయోగించుకుండి దేవునికి మహిమకరంగా జీవించటం మానేసి, దేవునికి మహిమని తీసుకొచ్చేటువంటి విధానంగా జీవించటం మానేసి వీళ్ళు చేస్తున్నటువంటి పని ఏంటంటే కనుక వీళ్ళకు మహిమ తెచ్చుకునే రీతిగా వీళ్ళ పబ్లిసిటీ కోసం ప్రయాసపడుతున్నటువంటి విధానాన్ని మనం చూస్తున్నాం, మనందరికీ తెలిసిందే. సో అయితే అంటే అందరూ అని నేను చెప్పట్లే, కొద్దిమంది మాత్రమే ఇలాంటి పరిస్థితిలో ఉన్నారు. సో ఎందుకు ఈ పరిస్థితి అంటే కనుక దేవుడు వాళ్ళకి ఇచ్చిన దాన్ని వీళ్ళ పబ్లిసిటీ కొరకు ఉపయోగించుకుంటున్నాడు. సో ఇక్కడ కూడాను పౌలు భక్తుడికి దేవుడు అనేకమైన ప్రత్యక్షతలు ఇచ్చాడు. అయితే వీటన్నిటిని బట్టి గర్వించకుండా, వీటన్నిటిని బట్టి
హెచ్చించుకోకుండా వీటన్నిటిని బట్టి తన గొప్పతనాన్ని ప్రజలకు చూపించుకోవడానికో, తనను ప్రజలకు కనపరుచుకోవడానికో దేవుణ్ణి కనపరచడం మానేసి, దేవుని యొక్క విధానాన్ని కనపరచడం మానేసి, మన సేవకులమైనటువంటి మేము మా విధానాన్ని కనపరుచుకోకుండా ఉండడానికి దేవుడు ఏం చేస్తాడంటే కొన్నిసార్లు సేవకుల జీవితాల్లో, తన యొక్క దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ భక్తుల జీవితాల్లో కొన్నిసార్లు వ్యాధి అనేటువంటిది అనుమతిస్తాడు. మనం కొంతమంది భక్తుల జీవిత చరిత్రలు చదివినప్పుడు లేదని చూసినప్పుడు మనకు తెలిసిన వాళ్ళు కూడా ఎంతమంది చూడండి, పలానా రోగం చేత బాగోలేదు, రోగం చేత చనిపోయారు, పలానా క్యాన్సర్ చేత చనిపోయారు, లేదంటే రకరకాల రోగాలు చెప్తూ ఉంటారు. ఇలాంటి పరిస్థితులు కూడా చనిపోయిన వాళ్ళు మనం చూస్తాం. ఎందుకు ఇలాగా చనిపోవలసి వచ్చింది? అంత గొప్ప సేవ చేశారు కదా, అంత గొప్ప పరిచర్య చేశారు కదా అని మనం అనుకోవచ్చు. అయితే ఇక్కడ దేవుడు అది విధానాన్ని క్లియర్ గా తెలియజేస్తున్నాడు. దేవుడు ఇచ్చినటువంటి ఈ ఆధిక్యతలను బట్టి, ఈ గొప్ప విశిష్టతలను బట్టి ఈ యొక్క సేవకుడు లేదంటే సేవకురాలు హెచ్చిపోకుండా నిమిత్తము, దానిని బట్టి ఆ విశిష్టతలను బట్టి వీళ్ళ యొక్క విధానాన్ని లోకానికి చూపించడం, ప్రజలకు కనపరుచుకోవడానికి, లేదంటే వీళ్ళ గొప్పతనం, వీళ్ళ పబ్లిసిటీని ప్రజలకు కనపరుచుకోకుండా ఉండడానికి దేవుడు కొన్నిసార్లు ఏం చేస్తాడంటే కనుక ఇలాంటివి అనుమతిస్తాడు. సో కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లోనూ కొన్నిసార్లు ఆ దైవజనుడు కావచ్చు, గొప్ప పరిచర్య చేసి ఉండొచ్చు, అలాంటి వారికి కూడాను వారి జీవితాల్లో ఇలాంటి లేదంటే వ్యాధి అనేటువంటిది ఉండేటువంటి అవకాశం ఉంది. ఎందుకు పెడతాడు దాన్ని అని అంటే కనుక అది దేవుడు అనుమతిస్తాడు కొన్నిసార్లు. ఎందుకు అని అంటే కనుక అది వారు హెచ్చిపోకుండా నిమిత్తము, వారు దేవుణ్ణి కనబర్చి నిమిత్తము, దేవునికి మహిమకరంగా జీవించే నిమిత్తము దేవుడు కొన్నిసార్లు ఆ యొక్క ఈ వ్యక్తి ఇంత పరిచర్య చేసిన ఈ వ్యక్తి దేవునికి దూరం అయిపోకుండా, దేవునిలో ఉంటూ హెచ్చిపోకుండా, తనకు తాను కనపరుచుకోకుండాను దేవుణ్ణి కనపరిచే వ్యక్తిగా ఉండడానికి కొన్నిసార్లు దేవుడు దీనిని అనుమతిస్తాడు. సో కాబట్టి మూడో విషయం చూస్తే కనుక హెచ్చిపోకుండా నిమిత్తము దేవుడు కొన్నిసార్లు వ్యాధి అనేటువంటిది మన జీవితంలోనికి అనుమతిస్తాడు. సో పాపమును బట్టి మనకి ఏమొస్తుంది? వ్యాధి వస్తుంది, లేదంటే రోగం వస్తుంది, లేదంటే విశ్వాసం లేకపోవడాన్ని బట్టి మనకు రోగం వస్తుంది, లేదా సమాధానం అనేటువంటిది లేకపోవడాన్ని బట్టి వస్తుంది. మూడోది హెచ్చిపోకుండా నిమిత్తం రోగం వస్తుంది అనేటువంటి విషయం మనం చూసాం. అయితే ఇలాగ రోగాలు వస్తూ ఉంటాయి. అయితే ఈ రోగాలు ఈ లోకంలో వస్తూనే ఉంటాయి. రకరకాలుగా దేవుని దగ్గర నుంచి రావచ్చు, లేదంటే రకరకాల పరిస్థితులను బట్టి రావచ్చు, లేదంటే సాతాను నుండి రావచ్చు. ఎలాగొచ్చినప్పటికీ ఇలాంటి పరిస్థితుల్లో అసలు క్రైస్తవుని బాధ్యత ఏంటి? క్రైస్తవులంగా మనం ఏం చేయాలి? క్రైస్తవులంగా మన విధి ఏంటి అనేటువంటి విషయాన్ని గుర్తించవలసిన వారమై ఉన్నాం. సో క్రైస్తవులంగా అసలు మనం ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తే కనుక చూడండి, నిర్గమాకాండము 32వ అధ్యాయము, నిర్గమాకాండము 32వ అధ్యాయం, నిర్గమాకాండం 32వ అధ్యాయము చూడండి 9వ వచనం నుండి. మరియు యెహోవా ఇట్లా నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను, ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు, కావున నీవు ఊరకుండుము, నా కోపం వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదనని మోషేతో చెప్పగా, మోషే తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకుని, యెహోవా నీవు మహాశక్తి వలన బాహుబలము వలన ఐగుప్తు దేశంలో నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపము మండనేలా, ఆయన కొండలలో వారిని చంపునట్లును భూమి మీద నుండి వారిని నశింపచేయనట్లును కీడు కొరకే వారిని తీసుకుని పోయేనని ఐగుప్తీయులు ఎలా చెప్పుకొనవలెను? నీ కోపాగ్ని నుండి మల్లుకొని నీవు నీ ప్రజలకు ఈ కీడు చేయక దాని గూర్చి సంతాపపడుము. నీ సేవకులైన అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలును జ్ఞాపకం చేసుకొనుము. నీ వారితో ఆకాశ నక్షత్రం వలె మీ సంతానం అభివృద్ధి చేసి నేను చెప్పిన ఈ సమస్త భూమిని మీ సంతానానికి ఇచ్చేదనని
వారు నిరంతరం దానికి హక్కుదారులగుదురని వారితో నీ తోడని ప్రమాణం చేసి చెప్పితివనెను. అంతటా యెహోవా తన ప్రజలకు చేసేదనని చెప్పిన కీడును గూర్చి సంతాపపడెను. ఇక్కడ మోషే భక్తుడు చేసినటువంటి విధానాన్ని మనం చూస్తున్నాం. ఇశ్రాయేల్ ప్రజలు దేవుడు మోషేని సీనాయి కొండ మీదకి రమ్మని పిలిచినప్పుడు, ఆయన 40 దినాల పైనుండిపోయినప్పుడు ఆయన దేవునితో మాట్లాడుతూ ఉన్నటువంటి ఆ సందర్భంలో దేవుడు ఆయనకి 10 ఆజ్ఞలు పలకలిచ్చిన తర్వాత ఇంకా కొండ దిగక ముందు జరిగినటువంటి సంఘటన ఏంటంటే, వారంతా కూడాను, ప్రజలందరూ కూడాను ఏం చేశారంటే గనక, మాకు ముందు నడిచే దేవుడు మాకు కావాలి. చూడండి, అది 2వ వచనంలో అనుకుంటుంటది. 1వ వచనంలో మోషే కొండ దిగకుండా చేయట ప్రజలు చూసినప్పుడు ఆ ప్రజలు అహరోను వద్దకు కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయము. ఐగుప్తులో నుండి మమ్మును రప్పించిన ఆ మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదని అతనితో చెప్పారు. ఇక్కడ ఈ యొక్క మోషే భక్తుడు దేవునితో మాట్లాడడానికి, దేవుడితో సహవాసం చేయడానికి వెళ్ళినటువంటి సంఘటన గుర్తెరిగినటువంటి ప్రజలు ఆ మోషే భక్తుడు దిగకపోవడాన్ని బట్టి, రాకపోవడాన్ని బట్టి వారు మాట్లాడుతున్నటువంటి మాట ఇప్పుడు మనం చూసాం. వాళ్ళు ఏమంటున్నారో, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చెయ్యి. ఇంతవరకు నడిపించినటువంటి మోషే ఏమయ్యాడో మాకు తెలియదు అని మాట్లాడుతున్నారు. సో అంటే వీళ్ళ యొక్క దేవుడు వీళ్ళ జీవితంలో అద్భుతాలు చేశాడు. ఐగుప్తు దేశంలో దేవుడు ఎన్ని అద్భుతాలు చేశాడో కళ్ళారా చూసినటువంటి ప్రజలు, దేవుడు అరణ్యంలో వారికి ఎలా ఉన్నాడో, ఎలా పోషించాడో అన్ని ఎరిగినటువంటి ఈ ప్రజలు, అన్ని చూసినటువంటి ఈ ప్రజలు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటి? ఆ మాట అంటే గనక, మా ముందర నడవడానికి ఒక దేవతని చెయ్యి. మమ్మల్ని నడిపించినటువంటి మోషే ఏమయ్యాడో మాకు తెలియదు. అంటే ముందుగా కనబడుతున్నటువంటి మోషేయే నడిపిస్తున్నట్టుగా వీళ్ళు చూస్తున్నారు, కానీ మోషేకి ఆలోచన ఇచ్చి అలాగే వీళ్ళని క్షేమంగా నడిపిస్తున్నటువంటి దేవుణ్ణి మర్చిపోయారు వీళ్ళు. అసలైనటువంటి నాయకుడైనటువంటి దేవాది దేవుణ్ణి మర్చిపోయారు, కానీ వీళ్ళు మోషేనే చూడటం మొదలెట్టారు. తన భక్తుడు ఆయన వాళ్ళకి సేవకుడిగా ఉన్నాడు, నడిపించే నాయకుడిగా ఉన్నాడు. అయితే నడిపించే నాయకుడిగా ఉన్నటువంటి మోషే కూడా ఒకరి మీద ఆధారపడుతున్నాడు. ఆయన్ని కూడా నడిపించవలసింది ఎవరంటే దేవుడు. వాళ్ళని మోషేని కూడా నడిపించగలిగింది కేవలం దేవుడు మాత్రమే. దేవుడు ఆలోచన ఇస్తేనే అవుతుంది. దేవుడు ఆలోచన ఇవ్వకుండా, దేవుడు నడిపించకుండా మోషే వల్ల ఏమీ కాదు. అందుకని ఆయన చెప్పాడు, నా వల్ల కాదు ప్రభు అని అన్నాడు మోషే కదా. కానీ దేవుడు అన్నాడు, నేను నీకు తోడుగా ఉన్నాను, నువ్వెందుకు భయపడతావు, కంగారు పడకు, నడు అని చెప్పాడు. సో కాబట్టి మోషేకి కూడా నాయకుడిగా ఉండి నడిపిస్తున్నాడు దేవుడు. అయితే మోషేకి వీళ్ళకి నాయకుడిగా ఉన్నటువంటి దేవుని వైపు చూడలేదు వీళ్ళు. అసలు ఆ దేవుడు ఇంత అద్భుతాలు చేస్తున్నటువంటి దేవుని యొక్క విధానాన్ని, ఆ శక్తిని, ఆ ప్రభావాన్ని, ఆయన యొక్క విశిష్టతను అర్థం చేసుకోలేకుండా జీవించారు వీళ్ళు. ఎవరిళ్ళు అంటే కనుక దేవుడు చేసిన అద్భుతాలు చూసినటువంటి వాళ్ళే. కళ్ళారా చూశారు, కళ్ళారా అనుభవించినటువంటి వారు, ఆయన పెట్టింది తిన్నటువంటి వారు, ఆయన నడిపించినప్పుడు దేవుడు చేసిన అద్భుతాల అరణ్యంలో చూసినటువంటి పగల మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభంగా ఉన్నటువంటి దేవుణ్ణి కళ్ళారా చూసినటువంటి ఈ ప్రజలు మాట్లాడుతున్నటువంటి మాట. అవునా? సో క్రైస్తవులుగా మనం కూడా ఇలా చేస్తుంటాం కదా చాలాసార్లు. కొన్నిసార్లు ఇంత దేవుడు ఎన్ని అద్భుతాలు చేయనివ్వండి వీళ్ళ జీవితంలో, మన జీవితంలో కదా. కానీ ఏదో చిన్న కష్టం వచ్చేటప్పటికి, ఏదో చిన్న రోగం వచ్చేటప్పటికి, ఏదో చిన్న వ్యాధి వచ్చేటప్పటికి మన సడన్ గా అనేసే మాట ఏంటండి, దేవుడు మమ్మల్ని వదిలేసేటండి, దేవుడు మమ్మల్ని చూడలేదండి, దేవుడు మమ్మల్ని పట్టించుకోలేదండి మాట్లాడేస్తాం. కానీ అంతకుముందు ఏం చెప్పావు? దేవుడు చాలా అద్భుతం చేశాడంటే సాక్ష్యం చెప్తావు. దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడని సాక్ష్యం చెప్తావు. దేవుడు ఈ పరిస్థితి నుండి విడిపించాడని అదే నోటితో చెప్పావు. కానీ మళ్ళా అదే నోటితో ఏం చెప్తున్నా? దేవుడు మమ్మల్ని పట్టించుకోవట్లేదు అని చెప్తున్నా. అంటే నీకు కష్టం వచ్చేటప్పటికి ఎవరి వైపు చూస్తున్నా?
ఎటువైపు చూస్తున్నావు? అసలు నీ బాధ్యత ఏంటి? కష్టం వచ్చినప్పుడు నీవు ఇతరులకి ఎలాగుండాలో ముందు నువ్వు నేర్చుకోవాలి. ఇతరుల కష్టంలో, నీకు వచ్చే శ్రమలో, నీ వ్యాధిలో, నీ బాధలో, లేదంటే లోకం ఈ ఈ శ్రమల గుండగా నడుస్తున్నప్పుడు, లోకం ప్రమాదకరమైనటువంటి పరిస్థితిలో ఉంటున్నప్పుడు, ఈ లోకానికి ఒక ఆలోచన ఇచ్చి, లోకాన్ని ఒక విధానమైనటువంటి మంచి మార్గంలో నడిపించడానికి మార్గదర్శుడిగా నీవు నేను నిలబడాలి. అలా నిలబడాలంటే ముందు మనం సరిగా ఉండాలి కదా. కానీ చాలాసార్లు మనం ఏం చేస్తున్నామంటే, చాలా సందర్భాల్లో మనమే దారి తప్పుతున్నాం. అన్ని అనుభవించినటువంటి మనమే కొన్నిసార్లు వ్యతిరేకంగా మాట్లాడేస్తున్నాం. ఇక్కడ కూడా జరిగింది అదే. ఇన్ని అద్భుతాలు చూసినటువంటి ఇశ్రాయేల్ ప్రజలు మోషే కొన్ని దినాలు రాకపోయేటప్పటికి అసలు ఆయన ఏమైపోయాడో మాకు తెలియదు, ఏం జరిగిందో మాకు తెలియదు. కాబట్టి మాకు ఒక దేవతని చేయి మా నడవడానికి అని మాట్లాడారు. అంటే దీన్ని బట్టి మనం ఒకవేళ నేను అనుకుంటాను, మోషేని దేవునిగా అనుకున్నారా ఏంటి ఇలా అనిపిస్తుంది. అంటే మమ్మల్ని నడిపించడానికి మాకు దేవతని చేయి మా ముందు నడిపించడానికి మాకు అని మాట్లాడారు వీళ్ళ. అంటే ఎంత పెద్ద మాట చూడండి కదా. సో అసలు వాళ్ళని నడిపిస్తున్నటువంటి దేవుణ్ణేమో విడిచిపెట్టేశారు. అయితే ఎంత పాపం చేస్తున్నటువంటి, ఎంత ఈ పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ ప్రజలు చేస్తున్నటువంటి ఈ పాపాన్ని చూసినటువంటి దేవుడు అన్నాడు 9వ వచనంలోను, మరి ఇట్లా నేను ఈ ప్రజలను చూసి అన్నాను, ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు. దేవుడు ఏమంటున్నాడు? లోబడనొల్లని ప్రజలు. ఈనాడు దేవుణ్ణి నమ్మినటువంటి నీవు నేను ఏ పిల్లలం? లోబడే పిల్లలమా? లోబడనొల్లని పిల్లలమా? దేవుని మాటకి విధేయత చూపిస్తున్నామా? దేవుడు చెప్పిన దాన్ని వింటున్నామా? దేవుని చెప్పిన దాన్ని జరిగించే వారంగా ఉంటున్నామా? ఆలోచించాలి. లోబడే వాళ్ళమా, లోబడనొల్లని వాళ్ళమా అనేటువంటిది. వీళ్ళు ఎప్పుడైతే లోబడట్లేదో దేవుడు విసుగు చెందాడు, ఇంక వాళ్ళని నాశనం చేయాలనుకున్నాడు. అందుకనే ఇక్కడ ఆయన కావున నీవు ఊరకుండము, నా కోపం వారి మీద నుండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదనని మోషేతో చెప్పగా, దేవుడు ఇక్కడ మోషేకి ఒక మంచి ఆఫర్ ఇచ్చాడు. ఏంటి ఆఫర్ అని అంటే, వాళ్ళు చాలా ఘోరంగా ఉన్నారు కాబట్టి, వాళ్ళు లోబడట్లేదు కాబట్టి వాళ్ళందరిని నాశనం చేసేస్తాను, గుర్తించు, నిన్ను గొప్ప జనముగా చేస్తాను. ఏమన్నాడు దేవుడు? నిన్ను గొప్ప జనముగా చేస్తాను. మనకి ఇలాంటి ఆఫర్లే కావాలి కదా. పక్కడ ఏమైపోయినా మనకు అనవసరం. దేవుని ప్రభువా నన్ను క్షేమంగా ఉంచు, నన్ను బాగా ఉంచు, నాకు అన్ని ఇవి కదా. ఇలాంటి ప్రార్థనలు చేసేవాళ్ళు కూడా ఉన్నారు. సో ఇక్కడ దేవుడు చెప్తున్నాడు మోషేతోను క్లియర్గా చెప్తున్నటువంటి మాట, నాయనా నువ్వేం చేస్తావంటే, నువ్వు ఊరకుండా ఉండాలగా చెప్తాను, వీళ్ళని నాశనం చేసి నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను గొప్ప జనముగా చేస్తానని చెప్పాడు. అయితే దేవుడు ఆ మాట మోషే ఆ మాటని ఏమి సంబరపడిపోలే. కారణం ఆయన నిజమైనటువంటి క్రైస్తవుడు, ఆయన నిజంగా క్రీస్తుని ఎరిగినటువంటి వీళ్ళు, నిజంగా క్రీస్తు యొక్క బాధను, ఆయన యొక్క వేదనను ఎరిగినటువంటి వ్యక్తి, ఆయన్ని బాగా అర్థం చేసుకున్నటువంటి వ్యక్తి, దేవుణ్ణి అర్థం చేసుకున్నటువంటి వ్యక్తి. దేవుణ్ణి మనం అర్థం చేసుకోకపోతే కనుక మనం చాలా సందర్భాల్లోనూ రకరకాలుగా మాట్లాడతాం. ఎందుకంటే మన ఆలోచన స్థిరంగా ఉండదు కదా. సో కాబట్టి ముందు మనం దేవుణ్ణి అర్థం చేసుకోవాలి. దేవుడు మనకు అర్థం కాకపోతే మన జీవితం వ్యర్థమైపోద్ది అనవసరంగా. చూడండి, కొంతమంది ఈ మధ్యన ఒకప్పుడు మేము క్రైస్తవులు అంటే మరలా మేము వదిలేసి వెళ్ళిపోయాం, ఇందులోకి వచ్చేసాం, మరలా వెనక్కి వచ్చేసామని మాట్లాడేవాళ్ళు కొంతమంది చూస్తున్నాం ఇప్పుడు యూట్యూబ్లో వాటిల్లోను కదా. వాళ్ళ సాక్ష్యాలు ఏంటున్నాం. కారణం ఏంటో తెలుసా? వాళ్ళకి దేవుడు అర్థం చేసుకోలేదు. వాళ్ళు అర్థం చేసుకోకపోవడాన్ని బట్టి వాళ్ళ జీవితాన్ని మళ్ళీ వ్యర్థం చేసుకుంటున్నారు. ఆ సంఖ్య వాళ్ళకి అర్థం కావట్లేదు. సో కాబట్టి క్రీస్తును నమ్మినటువంటి ప్రతి వ్యక్తి కూడా క్రీస్తుని అర్థం చేసుకుంటే క్రీస్తు యొక్క తత్వం, ఆయన యొక్క బాధ, ఆయన యొక్క వేదన సమస్తాన్ని అర్థం చేసుకోగలుగుతాం. సో కాబట్టి ఇక్కడ మోషే క్రీస్తు తత్వాన్ని ఎరిగినటువంటి వాడు కాబట్టి, ఆయన బాధను ఎరిగినటువంటి వాడు కాబట్టి, ఆయన ఆ మాటకి ఆనందించకుండా ఆయన అన్న మాట ఇప్పుడు మనం చూస్తాం. ఏంటి 11, మోషే తన దేవుడైన యెహోవాకును
బ్రతిమాలుకొని, మోషే బ్రతిమాలుకుంటున్నాడు ఏమని? యెహోవా, నీవు మహాశక్తి వలన, బాహుబలం వలన ఐగుప్తు దేశంలో నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపం మండనేలా? ఆయన కొండల్లోను వారిని చంపునట్లును, భూమి మీద నుండి వారిని నశింపజేయనట్లును, కీడు కొరకి వారిని తీసుకుని పోయిన ఐగుప్తులు చెప్పుకోనవలెనా? నాయనా, ఎందుకు కోప్పడతావు ప్రభువా? దయచేసి కోప్పడద్దు. ఒకవేళ నువ్వు ఇలాంటి పని కనుక చేస్తే కనుక ఐగుప్తీయులు ఏమనుకుంటారో, వాళ్ళ దేవుడు వాళ్ళని తీసుకెళ్ళి ఆ కొండల్లోకి తీసుకెళ్ళి ఏం చేశాడంటే చంపేశాడు, నాశనం చేశాడు అని చెప్పుకుంటారు అని చెప్పి ఆయన అడ్డుపడుతున్నటువంటి విధానాన్ని, ఆయన బ్రతిమాలుకుంటున్నటువంటి విధానాన్ని మనం ఇక్కడ చూస్తాం. అవునా? సో ఇక్కడ ఈ విషయాన్ని చాలా క్లియర్గా ఆయన మాట్లాడతాడు. అందుకని ఆయన అంటాడు మళ్ళా, నీ కోపాగ్ని నుండి మళ్ళుకొని నీవు నీ ప్రజలకి కీడు చేయక దాని గురించి సంతాపపడము అని అంటాడు ఆయన. సంతాపపడం అంటే చెయ్యకు అనేటువంటి విధానం, వాడుక భాష బయలులో చెయ్యి, కోపపడకు అనేటువంటి మాట ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ ఈ యొక్క మోషే ఈ పాపం చేసినటువంటి, ఈ యొక్క బాధపడుతున్నటువంటి ఈ ప్రజల పక్షంగా, ఈ నశించిపోతున్నటువంటి ఈ ప్రజల పక్షంగా, పాపం చేసినటువంటి ఈ ప్రజల పక్షంగా ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? నిలబడ్డాడు. క్రైస్తవుడిగా మన బాధ్యత ఏంటో తెలుసా? నశించిపోతున్నటువంటి ఈ పాపం ద్వారా వచ్చేటువంటి రోగముల చేత నశించిపోతూ, లేదంటే రకరకాలైనటువంటి రోగాల చేత నశించిపోతూ, వారి జీవితంలో దేవుణ్ణి తెలుసుకోకుండా రోగాల చేత అనేక మంది నశించిపోతున్నారు. వాళ్ళు ఈ లోకాన్ని విడిచిపెడుతున్నారు. మనం చూస్తున్నాం, ఈ కోవిడ్ వల్ల కొన్ని లక్షల మంది చనిపోయారు. అందులో ఎన్ని లక్షల మంది దేవుణ్ణి తెలుసుకోకుండా చనిపోయారు కదా? సో కాబట్టి ఇన్ని లక్షల మంది దేవుణ్ణి తెలుసుకోకుండా నశించిపోతారు. దానికి కారణం తెలుసు, ఒక రోగాన్ని బట్టి, ఇలాంటి రోగాలను బట్టి, లేదంటే రకరకాల పరిస్థితి, దేవుణ్ణి తెలుసుకోకుండా నశించిపోతున్నటువంటి ప్రజల కొరకు క్రైస్తవులమైనటువంటి మనం నిలబడాలి. మన స్వార్థం చూసుకోవడం కాదు, మన గురించి మనం చూసుకోవటం కాదు, నా పని బాగానే ఉంది కదా, నాకు పర్లేదు కదా, నా కుటుంబం క్షేమంగానే ఉంది కదా అనేటువంటి విధానం కాదు, దేవుడు నన్ను కాపాడుతాడు కదా అనేది కాదు మనకు కావాల్సింది. మనం ప్రజలందరి కొరకు ప్రార్థన చేయవలసిన వారం, ప్రజలందరి కొరకు నిలబడవలసిన వారం. దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప వరం అది, గొప్ప భాగ్యం అది. సో మనందరం కూడాను ఈ దేవుని యొక్క విధానంలో మనం నిలబడాలి. ఈ టైంలోను ఈ కరోనా వల్ల లక్షల మంది చనిపోతున్నారు. అలాగే మన భారతదేశంలో ఇప్పుడు ఇవాళ న్యూస్లోను చనిపోయినటువంటి వారు 1,00,000 మందికి చేరారు. అంటే 1,00,000 మంది చనిపోయారు మన దేశంలోనే కేవలం. మరి ఇతర దేశాల్లో, అన్ని దేశాలు కలిపితే ఎంతమంది అయినారు? ఎన్ని లక్షల మంది అయ్యారు? ఎంతమంది నశించిపోతున్నప్పుడు వీళ్ళ బాధ్యత మంద కాదా? క్రైస్తవులంగా మన బాధ్యత కాదా? క్రైస్తవులంగా మనం నిలబడొద్దా? క్రైస్తవులంగా వారి కొరకు మనం ప్రార్థన చేయొద్దా? మన స్వార్థమే చూసుకుందామా? మోషే ఆయన స్వార్థమే చూసుకుంటే కనుక ఇశ్రాయేలు ప్రజలు నశించిపోదురు. ఆ దినాన్ని ఆయన ఓకే ప్రభువా, నేను నీ పక్షంగా ఉన్నాను, నువ్వేం చేస్తావో చెయ్యి అని చెప్పి వదిలేస్తే కనుక అక్కడ ఇశ్రాయేలు ప్రజలందరూ నశించిపోదురు. కానీ ఆయన అంటాడు, ఆయన అస్సలు ఒప్పుకోలేదు దానికి. తర్వాత చూస్తే కనుక ఆయన అంటాడు, ప్రభువా అయ్యో, 32వ వచనం చూస్తే, అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించుతావా, లేని ఎడల నీవు రాసిన నీ గ్రంథంలో నుండి నా పేరు తుడిచివేయమని బ్రతిమాలు కొంచున్నానంటాడు ఏకంగా. ప్రభువోయ్ నాయనా, నువ్వేం చేస్తావు తెలుసు, వాళ్ళని క్షమించు. ఒకవేళ వాళ్ళని క్షమించకపోతే కనుక నువ్వు నా పేరు తీసే జీవగ్రంథంలోంచి, అంటే ఆయన గ్రంథంలోంచి నా పేరు తుడిచే, అంతేగాని వాళ్ళ పేర్లు మాత్రం తుడిచివేయకు. వాళ్ళని కాపాడు, వాళ్ళని రక్షించు, వాళ్ళ కొరకు నేనున్నాను, నువ్వు ఇంత పని చేయొద్దు, నువ్వు వాళ్ళని క్షమించు నాయన అని చెప్పి వాళ్ళ కొరకు నిలబడినట్లుగా మనం చూస్తాం. సో కాబట్టి ఈ కడవరి దినాల్లో, ఈ భయంకరమైనటువంటి ఈ దినాల్లో, ఇలాంటి వ్యాధుల చేత బాధపడుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో మనకు వ్యాధులు ఎందుకు వస్తున్నాయో మనం చూసాం, 3 రకాలైనటువంటి విధానాలు. సో ఈ వ్యాధులు వస్తున్నటువంటి ఈ పరిస్థితులు, ఈ వ్యాధుల చేత అనేక మంది చనిపోతున్నటువంటి ఈ పరిస్థితుల్లో
క్రైస్తవునిగా నా బాధ్యత ఏంటో తెలుసా? వారి కొరకు నిలబడాలి, వారి కొరకు ప్రార్థించాలి, వారి యొక్క రక్షణ కొరకు, వారి యొక్క విడుదల కొరకు మనం ప్రార్థించవలసిన వారమైనాం. మోషే వలె మనం నిలబడవలసిన వారమైనాం. సో మోషే లాంటి ఆ యొక్క సమర్పణ మనం కలిగి ప్రజల పక్షంగా నిలబడి దేవునితో ప్రభువా వాళ్ళని రక్షించు అని వారి పక్షంగా మనం నిలబడవలసిన వారమైనా. మరి ఎంతమంది ఈ పని చేస్తున్నారు ఆలోచిద్దాం. ఈ కరోనా కాలంలో వారి కొరకు మనం ఏం చేద్దామంటే ప్రార్థన చేద్దాం. చేస్తున్నాం కానీ అంటే ఇంకా ఎక్కువ చేద్దాం, ఇంకా ఎక్కువ చేద్దాం. ఒకవేళ ఎవరైనా చేయలేకపోతే వారు కూడా ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఇది కారణం ఏంటో తెలుసా? అది క్రైస్తవుడిగా నా బాధ్యత. ప్రజల పక్షంగా నిలబడవలసినటువంటి బాధ్యత మనదే. ప్రజల కొరకు ప్రార్థించవలసినటువంటి బాధ్యత మనదే, మన మీద ఉంది. సో మన స్వార్థం మనం చూసుకోవటం కాదు, మన విధానమే, మన కుటుంబమే నేను అనేటువంటిది వద్దు. మన అందరి క్షేమం కొరకు ప్రార్థించాలి. అందరి క్షేమం కొరకే కాకుండా అందరి రక్షణ కొరకు ప్రార్థించవలసిన వారమన్నాం. కాబట్టి ఆ పని చేద్దాం. దేవుడు ఖచ్చితంగా మనకు సహాయం చేస్తాడు. ఖచ్చితంగా దేవుడు మన మొరాలకిస్తాడు. మోషే నిలబడినప్పుడు, మోషే ప్రార్థించినప్పుడు ఆయన నిలబడినందుకు దేవుడు ఆ ప్రజల్ని నశింప చేయలేదు వాళ్ళు. కాబట్టి ఇశ్రాయేలులు నేటికి నిలబడగలిగారు. ఒకవేళ ఆ రోజు మోషే నిలబడకపోతే ఈనాడు ఇశ్రాయేలు నిలబడలేకపోదురేమో, ఈనాడు వాళ్ళు మనకు కనబడకపోదురేమో. గుర్తించు, ఈనాడు అలాగా ప్రజలు మనకు కనబడాలంటే, నెక్స్ట్ తరాలకి ప్రజలు కనబడాలంటే కనుక ముందు మనం నిలబడాలి. వారి పక్షంగా మనం నిలబడి ఎప్పుడైతే ప్రార్థిస్తామో వారి కొరకు వాళ్ళు నిలబడతారు. మనం నిలబడితే ప్రజలు నిలబడతారు, మనం పడిపోతే వాళ్ళు పడిపోతారు. గుర్తించు, ఎందుకంటే దేవుడు మనకిచ్చిన బాధ్యత. కాబట్టి మనం కరెక్ట్గా ఉంటే, మనం స్ట్రైట్గా ఉంటే, మనం నిలబడితే ఆయన నిలబెడతాడు వాళ్ళని. కాబట్టి ప్రార్థన చేద్దాం, వారందరి కొరకు ప్రార్థన చేద్దాం. వ్యాధి చేత అనేక మంది చనిపోతున్నారు. ఈ రకరకాలైనటువంటి వ్యాధులు వచ్చి చనిపోతున్నారు, రకరకాల వైరస్లు వస్తున్నాయి. కాబట్టి ఈ సమయంలో మనం నిలబడదాం. క్రైస్తవులంగా అది మన బాధ్యత. మనం నిలబడి అనేక మందిని నిలబెడదాం. వాళ్ళు అంతమైపోకుండా, వాళ్ళు నరకానికి వెళ్ళిపోకుండా వాళ్ళని పరలోకంలో నిలబెడదాం. అది నా గురిగా పెట్టుకుందాం. అట్టి కృప దేవుడు మన అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్. సతీశన్, ఓకే. ప్రభుకి మహిమ కలుగును గాక. దైవ పేరిట.